హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వీడియో అయితే పెట్టలేదు కదా, అరుణాచలంలో అయితే ఉన్నానన్నమాట. అందుకే వీడియో అయితే పెట్టలేదు. ఇవి క్లిప్స్ అక్కడక్కడ వీడియో అయితే తీసానండి. అది కూడా ఎక్కువైతే వీడియోస్ తీయలేదు, చాలా తక్కువగానే తీసాను. చూడండి, అన్నీ కూడా యాడ్ చేస్తాను, అలాగే షేర్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. అరుణాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళు మామూలుగా అయితే మధ్యాహ్నం బయలుదేరి నైట్ వెళ్ళడం బెస్ట్ అండి. మధ్యాహ్నం బయలుదేరితే నైట్కి అయితే వెళ్ళిపోతారనమాట. నైట్కి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసేసి డైరెక్ట్ గిరి ప్రదక్షిణకు వెళ్ళారు అంటే అక్కడి నుంచి ఒక 5 అవర్స్ అలా పడుతుందండి. లేదు అంటే మనం ఇంకా వెళ్ళేదాన్ని బట్టి ఆగి వెళ్ళడమా ఎలాగా అని చెప్పి మన ఇష్టం అండి. ఇంకా నిదానంగా వెళ్ళాలి అంటే నిదానంగా నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. అంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే వచ్చేసి మనం నైట్ అంతా కూడా దర్శనం అంటే నైట్ అంతా కూడా గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. వచ్చేసిన తర్వాత 5కి అలా గుడి అయితే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత అప్పటికల్లా మనం తిరిగి వస్తే చాలు, నిదానంగా రావచ్చండి. అప్పుడు డైరెక్ట్ ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వచ్చేయచ్చు అనమాట. మేము ఎలా వెళ్ళామంటే మార్నింగ్ బయలుదేరామండి. ఆఫ్టర్నూన్కి అంతా అక్కడికి వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. 3:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. గిరి ప్రదక్షిణ చేయడానికి 3:30కి స్టార్ట్ అయ్యి మాకు 8:30 కల్లా అయిపోయింది. అంటే 5 అవర్స్ కరెక్ట్గా పట్టిందండి. ఇంకా మేము లేట్ చేయకుండా చాలా చోట్ల అంటే చాలా చోట్ల ఆగాంలేండి. చాలా అంటే చాలా ఆగాము. టీ తాగడానికి కానీ, ఏదన్నా తినడానికి కానీ, పిల్లల కోసం కాసేపు కాళ్ళు నొస్తున్నాయని కూర్చోవడం కానీ, ఇలా చాలాసేపు ఆగాము. అలా ఆగుతూ చిన్నగా వచ్చామన్నమాట. లేదు అంటే ఇంకా తొందరగా అయిపోయేది. 8కి అయిపోయేది. దర్శనం కూడా మాకు నైటే అయిపోయేది. దర్శనం వచ్చేసి మేము 8:30కి 5 అవర్స్ అని చెప్పాను కదా, 8:30కి అయితే కరెక్ట్గా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ గుడి అనేది క్లోజ్ చేశారనమాట. 8:30కి కరెక్ట్గా క్లోజ్ చేశారు. ఎందుకు అంటే ఇంకా లోపల జనాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి, కార్తీక సోమవారం 4వ సోమవారం కదండి, ఇంకా లాస్ట్ సోమవారం కదా, అందుకని చెప్పేసి వాళ్ళు అలా చేశారనమాట. అందుకని ఇంకా తొందరగా జనాలు లోపల ఎక్కువ ఉన్నారని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళని ఇంకా దర్శనానికి పంపించేద్దామని చెప్పేసి బయట అయితే ఆపేశారు. ఇంకా సరేలే అని చెప్పేసి మేము ఏం చేసామంటే మార్నింగ్ ఇంకా నైట్ పడుకొని నిద్రపోయి మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయిపోయి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, దీపారాధన చేయడానికి ఈ విధంగా అయితే తీసుకున్నామండి. మా మమ్మీని, మమ్మీ నేను దీపం వెలిగిస్తాను షూట్ చేయమా అంటే ఎట్లా చేసిందో చూడండి, అసలు క్లారిటీనే లేదు. దీపం పెట్టి అప్పుడే టెంకాయ కొడుతున్నారండి. అప్పుడే అన్నీ తీసేస్తుంది ఆవిడైతే. ఇంక ఇక్కడ వెలుగుతా అగ్గిపెట్టెది లేదు. అందుకని చెప్పేసి అగ్గిపుల్ల ఉంటే అది చూపించి వెలిగిస్తున్నానమాట. జుట్టు తలస్నానం చేశానండి, ఆరలేదు. క్లిప్గా మళ్ళీ ఆరకుండా ఉంటే నాకు తలనొచ్చేస్తుంది. అందుకని చెప్పేసి అలాగే పెట్టుకున్నాను, ఏమనుకోకండి. చూసారు కదా, ఈ విధంగా వెలిగిస్తున్నాం. మనకి ఇంక అక్కడ ఏమీ ఆప్షన్ లేదు. ఇంకా దీపారాధన చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇంకా దర్శనానికి, ఇది గిరి ప్రదక్షిణకండి, ఇది వెళ్ళిన రోజు అనమాట. గిరి ప్రదక్షిణ చేయడానికి ఇంకా స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత 5 అవర్స్ అయితే పట్టింది. తిరిగి వచ్చేసాము. ఇంకా మళ్ళీ ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణలో లింగాలు ఉంటాయి కదా అండి, దశలింగాలు అంటే నవలింగాలు, అవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళేసి నిదానంగా అయితే మా ప్రదక్షిణలు అయితే పూర్తి చేసేసాము. అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందండి, ఎటువంటి ఆటంకం లేకుండా నీట్గా అయితే మా దర్శనం అయితే అయిపోయిందనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా అయితే దర్శనం అంటే గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చేసాము. దర్శనానికి 2.5 అవర్స్ అయితే పట్టిందండి మాకి. ఫస్ట్లో ఇక్కడ ఇంద్రలింగం స్టార్టింగ్ అండి, మనకి ఇక్కడ ఇంద్రలింగం అనమాట. ఇంకా మనకి లోపలికి అలో లేదు కదా అని చెప్పేసి నేను తీయలేదు ఎక్కువ కూడా. ఇంకా ఒక్కొక్క చోట అయితే తీసాను కానీ ఎక్కువ అయితే షూట్ చేయలేదండి. ఇదైతే ఇంద్రలింగం స్టార్టింగ్ చూస్తున్నారు కదా, ఇలా షేర్ చేస్తున్నాను మీకు. ఈ లింగాలన్నీ కూడా దర్శించుకుంటూ వెళ్తే చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. చూసారు కదా, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట మాకి. ఇంక ఇక్కడ ఒక చోట ఆగి కూర్చొని నిమ్మకాయ సోడా ఇలా తాగుతూ ఉన్నామన్నమాట. చూసారు కదా, ఇంకా అక్కడక్కడ ఆగుతూ తాగుతూ వెళ్ళడం వల్ల
ఇది చూసారా నైరుతి లింగము. బాగా ఉందండి. బాగా దర్శించుకున్నాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి నిజంగా. వెళ్ళాలి, వెళ్ళాలి అని ఎవ్వరు అనుకున్నా కూడా వెళ్ళలేరు. అప్పటికప్పుడు అనుకోని బయలుదేరండి అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే చేశాను నేను గూడా. మా అక్క నేను వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నామండి. దాదాపు 1 మంత్ పైనయిపోయింది అనుకోవడం గూడా. ఇంకా వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటుంటే అది వెనక్కి వెనక్కే ఎళ్తుందనమాట. ఇక్కడ చూసారా? రుద్రాక్షలతో శివలింగం అయితే చేశారు. ఇక్కడ ఒక్కొక్కటైతే ఫ్రీగా ఇస్తున్నారండి రుద్రాక్ష. ఇంకా వచ్చేసి మనము కట్టుకోవాలంటే తాడుతో సహా ఇస్తారు. అవి 20 రూపీస్ అనమాట. అవి కూడా తీసుకున్నాము. ఇంక వెళ్ళాలి, వెళ్ళాలి అంటే వెళ్ళలేరండి. నిజంగా ఒక 1 డే ముందు అలా ప్లాన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఎళ్ళిపోతారు. ఇక్కడ సూర్యలింగం చూసారు కదా! అన్నీ కూడా బాగా దర్శనం చేసుకున్నామండి. ఇంకోటి మోక్ష మార్గం ఉంటుంది కదా! అక్కడ కూడా వెళ్ళేసి నాకైతే ఫస్ట్ భయమేసింది. కొద్దిగా లోపలికెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ ఎలాగా అనుకున్నాను. ఇంకా వెళ్ళేసాననమాట. ఇదొచ్చేసి వాయులింగం అండి. వస్తూ ఉంటే ఆవుకు చూసారా దీని పైన 2 కాళ్ళైతే వచ్చాయి. అయితే చాలా బాగా జరిగిందిలెండి. జరిగింది. చెప్పాను కదా! వెళ్ళాలి అనుకుంటే అప్పటికప్పుడు అనుకోని వెళ్ళండి. ఇదొచ్చేసి చంద్రలింగం అనమాట. చాలా బాగుండింది మాకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే. ఈసారి వచ్చేటప్పుడైతే అంత ప్లాన్డ్‌గా ఏం వెళ్ళలేదండి ఇప్పుడైతే మేము. ఈసారి నెక్స్ట్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్తాము. కానీ బాగా అనిపించింది. ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. నందిని ఇలా పెట్టేసి ఇలా ఎదురుగా శివుడు అన్నీ ఇలాగే ఉన్నాయి గానీ, అంటే ఇలాగా నేను చూడలేదనమాట. ఇన్ని లింగాలలో ఈ విధంగా చూడలేదు. మంచిగా బాగా అనిపించింది. ఇక్కడైతే చెప్పాను కదా! ప్లాన్ చేసుకొని వెళ్ళండి. నైట్ టైం గిరి ప్రదక్షిణ చేయండి. చాలా మంచిది. నైట్ టైం చేస్తే గనక ఎటువంటి టెన్షన్ అవన్నీ ఏమి ఉండవు. వెహికల్స్ అంతగా తిరగవు. ఇంకా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారండి. మళ్ళీ భయం అలా అనుకోకండి. లైట్స్ ఉంటాయి. షాప్స్ కూడా ఉంటాయి. వాయులింగం అండి ఇదైతే. అది ఈసారి మేము ప్లాన్ చేసుకొని అలాగే వెళ్తామనమాట. నేను వీడియోస్‌లో కూడా చెప్పలేదండి. అంటే ముందు ఒక వీడియో షేర్ చేశాను కదా! రెండో వీడియో కూడా నేను మామూలుగా అప్‌లోడ్ చేసేద్దాము. ప్రైవేట్‌లో పెడదాము. అరుణాచలం వెళ్ళిన తర్వాత పబ్లిక్ చేద్దాం అనుకున్నా. ఇంకా కానీ ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు 10:30 పైన అయిపోయింది. ఇంకా మళ్ళీ మార్నింగ్ 3:30కి లేవాలి. ఇలా అని చెప్పేసి ఆ వీడియో షేర్ చేశాను మీతో. ఇంకా నెక్స్ట్ వీడియో ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటే లేదు అరుణాచలంది అయితే వీడియో షేర్ చేసేద్దాం ముందు అని చెప్పేసి ఇదైతే పెడుతున్నాను ఫస్ట్‌గా. చూసారు కదా! అన్నీ కూడా దర్శనమయ్యాయి. చాలా హ్యాపీగా అనిపించింది. దారిలో అక్కడక్కడ బాబా విగ్రహాలు చూసుకుంటూ, బాబాని దర్శనం చేసుకుంటూ చాలా మంచిగా అనిపించిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా! అన్నీ కూడా దర్శనం చేసుకున్నా అండి. చాలా పీస్‌ఫుల్‌గా బాగుండింది. అప్పుడంతా ఎప్పుడు రప్పించుకుంటావా? ఎప్పుడు రప్పించుకుంటావా? అంటే అనుకుంటూనే ఉన్నాం. కానీ జరగలేదు. ఇంకా లేదక్క ఇట్లా కాదు. నేను ఫోన్ చేసి ఇంకా మా అక్కని అడిగేశాను. చెప్పు రేపు వెళ్దామా? వద్దా? అని చెప్పేసి అడిగాననమాట. సరే అని చెప్పేసి అనింది. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు మేము బయలుదేరాము. కార్తీక మాసం నుంచే అనుకుంటున్నామండి. కానీ కుదరలేదు. మధ్యలో ఏదో ఒకటి రావడం ఇలా ఆటంకము ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా! అయిపోయి రాజగోపురం దగ్గరికైతే వచ్చేసామండి. చూస్తున్నారా పైన గోపురము. లైటింగ్ అనిపిస్తుంది కదా! రెడ్ కలర్ లైటింగ్. అప్పటికే 8:30 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి గుడి కూడా క్లోజ్ చేసి బయట భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఎలాగో ఇంకా అలసిపోయి వచ్చాం కదా! బాగా వేడి వేడి నీళ్ళతో కాళ్ళు వాష్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ తలస్నానం చేసేసి దర్శనం చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అనుకొని మార్నింగ్ అయితే దర్శనం చేసేసుకొని మార్నింగే బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ రిటర్న్ బయలుదేరి ఇంకా నిదానంగానే వచ్చామండి. ఇంక తొందర ఏం లేదు. షాప్ కూడా క్లోజ్ చేసేసాను. ఇంక ఎటువంటి టెన్షన్ లేదు. బ్లౌజులు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాను. ఇంకొచ్చేసి న ఈవినింగ్ వచ్చామండి. ఈవినింగ్ కరెక్ట్‌గా 5కి అయితే ట్రైన్ అయితే దిగామన్నమాట. చూస్తున్నారు కదా! నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా ఈ వీడియో? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు. చూసారు జనాలు అయితే ఎలా ఉన్నారో, పాపము అక్కడికే క్లోజ్ చేసేసారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాం. మేము రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్లో రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ స్నానం చేసేసి ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను బాగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ప్లీజ్ అండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది మార్నింగ్ అనమాట 5కి అలా ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము ఎదురుగానే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా మా రూమ్కి రాజగోపురం కనిపిస్తూనే ఉంటుంది చాలా దగ్గర. ఇంకా రిటర్న్ కూడా ఎక్కడ వీడియో తీయలేదండి, ఓపిక అయితే లేదు నాకు. ఇది వచ్చేసి కాట్పాడు దగ్గర రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ కాట్పాడ్కి వచ్చి రైల్వే స్టేషన్ నుంచి ఇంకా అక్కడి నుంచి అయితే రాజంపేటకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా స్టెప్స్ అయితే లేవండి. నాకైతే బాగా అనిపించింది ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి